దిత్వా తుఫాన్ తెలుగు రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే వాతావరణ శాఖ అధికారులను మాత్రం కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే తుఫాను ఎటువైపు వెళ్తోంది, ఎటు ప్రయాణిస్తోంది అనేది అంచనా వేయడం వాతావరణ శాఖ అధికారులకు చాలా కష్టంగా మారింది. ప్రతిరోజు దిశను మార్చుకుంటూ వాతావరణ శాఖ అధికారులను సైతం కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వర్షాలు మనం చూస్తున్నాం. స్కూల్స్కి సెలవులు సైతం ప్రకటించారు. మరోవైపు ఇవాళ రేపు పైనున్నటువంటి ప్రాంతాలు, కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. మరోవైపు తెలంగాణలోనూ ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మహబూబాబాద్, ములుగు, నల్గొండ జిల్లాల్లో ఈ వర్షాలు ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో కూడా వర్షాలు మొదట్లో ఉండవనుకున్నారు, కానీ తెలంగాణ మీద కూడా దిత్వా ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. ఏపీకి దగ్గరగా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఈ సాయంత్రం ఎల్లుండి వరకు కూడా ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం ఈ ప్రాంతాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఎటువైపు ఏ క్షణంలో ఎటువైపు దిశ మార్చుకుంటుందో తెలియక చాలా గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా దిశ మార్చుకుంటుంది అనడానికి. ఇక్కడ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. యూ కెన్ సీ హియర్. కింద శ్రీలంక వైపు నుంచి దిత్వా మన వైపు వచ్చిందనేది మనందరికీ తెలుసు. సో అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ లైన్లో వస్తుంది, అంటే మన తీరానికి ఆనుకొని స్ట్రైట్గా వస్తుంది. సో ఈ తీరం వెంబడున్నటువంటి ప్రాంతాలన్నిటి మీద ఎఫెక్ట్, ఇదిగో ఈ సర్కిల్లో ఉన్న ప్రాంతాల మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇంత పెద్ద సర్కిల్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ సర్కిల్ దాని ఎఫెక్ట్ రేంజ్, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ రేంజ్ ఈ సర్కిల్లో ఉంది మనకి. అయితే ఎప్పుడైనా సరే సెంటర్తో కంటే కూడా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది తుఫాన్ ఎఫెక్ట్ అనేది. అయితే స్ట్రైట్గా ఇలా వస్తుంది కదా, ఈ తీరం వెంబడి ఇలాగే పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకున్నారు. సో పెద్దగా ప్రభావం ఉండదు, తీరం దాటదు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇట్స్ వెరీ మచ్ అన్ప్రిడిక్టబుల్. ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఎలా మారుతుంది దీని దిశ అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది. సో నియర్లీ చెన్నైకి అలాగే ఇటు ఏపీకి, తెలంగాణకి దగ్గరలో వస్తుంది, స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సడన్గా మళ్ళీ టర్న్ తీసుకొని లోపలి వైపు అంటే తీరం వైపు ప్రయాణిస్తుంది. తీరానికి బయటనే ప్రయాణించి కొంత దూరం వెళ్ళిన తర్వాత స్లో అయిపోతుంది, వీక్ అయిపోతుంది తుఫాన్ అని చెప్పేసి అధికారులు అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే డైరెక్షన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడి వరకు వచ్చినటువంటి తుఫాన్ మళ్ళీ ఇలా టర్న్ తీసుకొని మళ్ళీ ఇలా లోపలి వైపు అంటే తీరం వైపు ప్రయాణిస్తుంది, అంటే మళ్ళీ లోపలికి ప్రయాణించే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఈ డైరెక్షన్లో కనుక లోపలికి ప్రయాణిస్తే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా తిరుపతి, ఈ పై ప్రాంతం ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతం అంతా కూడా, రాయలసీమ ప్రాంతం, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు నమోదవడం, విపరీతమైనటువంటి ఈదురుగాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇన్కేస్ ఇంకా ఏదైనా దిశ మార్చుకుంటే చెప్పలేం. ఇప్పటికైతే ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళే అవకాశం ఉంది. వెన్స్డే 3 to 11 AM టైంలో మనకు తీరంని తాకే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎల్లుండి. సో ఇప్పుడప్పుడే అసలు ఇక్కడి నుంచి వదిలిపోయే పరిస్థితి లేదు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నట్లుగా ఒకవేళ ఇక్కడ దిశ మార్చుకొని మళ్ళీ లోపలికి తీరం వైపు కనుక వస్తే చాలా సమయం పాటు మన తీరాన్ని ఆనుకొని ఉండే, అంటే ఇక్కడే ఇది మన తీరం అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడే ఎక్కువసేపు ట్రావెల్ చేస్తూ ఉంది. అండ్ ఇట్స్ వెరీ స్లో, ఇట్స్ మూవింగ్ వెరీ స్లో. దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓ పక్క తమిళనాడు, మరో పక్క ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాల మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. ఒకవేళ ఈ డైరెక్షన్లో కనుక మూవ్ అయితే ఇటు చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఉండబోతుంది. ఎక్కువ సమయం అక్కడే ట్రావెల్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే రాయలసీమ పరిసర ప్రాంతాల మీద ఎక్కువ శాతం ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ మళ్ళీ దిశ మార్చుకొని తీరం వెంబడి అధికారులు అంచనా వేసినట్లుగా వెళ్ళినా సరే రేపు, ఎల్లుండి, ఆ తర్వాత మరొక 3 రోజుల పాటు కూడా, ఎందుకంటే ఇట్స్ మూవింగ్ వెరీ స్లో అండ్
ఇక్కడిక్కడే మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి, అక్కడక్కడే తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ 3 to 4 days వీక్ అవ్వడానికి. ఒకవేళ అక్కడక్కడే మూవ్ అయినప్పటికీ కూడా వీక్ అవ్వడానికి మరొక 3 నుంచి 4 రోజుల కంటే ఎక్కువ పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ 3-4 రోజుల పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మరో తెలంగాణ, ఈ 3 ప్రాంతాల మీద చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది అనేది మనం గెస్ చేయడం చాలా కష్టంగా ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. అధికారులు సైతం అంచనా వేయడం చాలా కష్టపడుతున్నారు. దిత్వా మూమెంట్ ఎలా ఉండొచ్చు, ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండొచ్చు అనేది చెప్పలేని పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు పడతాయి అంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో మిగతా ప్రాంతాలు, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే మన్యం, ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ప్రకాశం, అలాగే పల్నాడు ఏరియా మీద కూడా ఈరోజు ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. గుంటూరు, పల్నాడు ఏరియాలు, ఇటు కారంపూడి, ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు వర్షాలు పడే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ దిత్వా ఎఫెక్ట్ ఏ ఏ ఏరియాల మీద ఎలా ఉంది అనేది నేను మీకు మరింత క్లియర్గా, అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది సెంటర్, అలాగే ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అనేది నేను మీకు చూపించబోతున్నాను. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి నెల్లూరు నుంచి గయాజ్ జాయిన్ అవుతున్నారు మనతో. సో గయాజ్ని అడిగి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. సో గయాజ్ మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి ముందు గయాజ్తో మాట్లాడదాం. గయాజ్, డీటెయిల్స్ ఏంటి? అలాగే తిరుపతి నుంచి సురేష్ కూడా జాయిన్ అవుతున్నారు. గయాజ్, ప్రజెంట్ నెల్లూరుకి రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? ఇప్పటికీ అక్కడ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్? తిరిగి 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉండటంతో ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాత్రము రాత్రి నుంచి హెవీగా వర్షం అయితే కురుస్తుంది. అధికారులు ఇప్పటికే అప్రమత్తం అవడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో 70 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు అయితే వీస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే అధికారులు మరింత అప్రమత్తమై ఉన్నారు. నందు, ఓకే, అంటే ఇప్పుడు అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ప్రజలకు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు? నందు, అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మంత్రి పొంగూరు నారాయణ కూడా అధికారులతో రాత్రి కూడా సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 2,000 మందిని ఈ ప్రాంతాలకు పురక్ష కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అయితే ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పెనుగాలుల వల్ల హెవీగా ఈ కరెంటు స్తంభాలు, అదేవిధంగా ఇళ్ళు కూలిపోయే ప్రమాదం ఉండడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఒక సిబ్బంది, అదేవిధంగా బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడైనా అత్యవసరంగా వెళ్ళాలంటే అక్కడికి వెంటనే వెళ్ళి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. అయితే ఈరోజు స్కూళ్ళకు కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరో 24 గంటల పాటు హెవీగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉండటంతో మరింత అప్రమత్తమైతే చేయడం జరిగింది. తడ నుంచి ఇటు కావులి వరకు సముద్ర తీర ప్రాంతాల్లో సుమారు ఒక పట్టపు పాలనలో ఉండే వాళ్ళని మరింత అప్రమత్తం చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో సుమారు 17 పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సుమారు ఆ ప్రాంతాల్లో కూడా 1800 మందిని ఇప్పటికే పునర్వాస కేంద్రాల్లో అక్కడ ఉంచినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. నందు, రైట్ గయాజ్, మీరు లైన్లో ఉండండి. మరోవైపు